ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. చేయనయ్యా, చేయను బాబు. నేను వెళ్ళి పెడతాను. నన్ను క్షమించండి బాబు. వెళ్ళండి బాబు. అమ్మయ్యా. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఆ గదిలో నీకేం పని? మాట్లాడవే. ఎవరు ఇంట్లో లేరు కాబట్టి దొరికిన కాడికి దోచేద్దాం అనుకుంటున్నావా? నేనా? అయ్యో, నేను అలాంటి వాడిని కాదమ్మా. అలా అనుకుని మా అన్న వదిలిని నేను గుడ్డిగా నమ్మి నెత్తికెక్కించుకున్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాంటి సామెతలు పెద్దవాళ్ళు ఊరికినే చెప్పలేదు. నీలాంటి వాళ్ళని చూసే చెప్పారు. నాకు వచ్చిన రోజు నుంచే నీ మీద అనుమానం. ఆ రోజు పోయినగా నా కూతురు తీశానని చెప్పింది కాబట్టి ఊరుకున్నాను. లేదంటే పోలీసుల్ని పిలిపించి నిన్ను జైల్లో పెట్టించేదాన్ని. నీలాంటి వాళ్ళు మొదట్లో మంచిగా నటించి అందరినీ నమ్మించి ఆ తర్వాత గొంతుకొస్తారు. ఇలాంటి సంఘటనలు
సీరియల్ ఎన్ని చూడలేదు? మా అన్న వదిలి నిన్ను నమ్ముతారేమో కానీ నేను మాత్రం నిన్ను నమ్మను. మర్యాదగా చెప్పు, గది లోపలికి ఎందుకు వెళ్ళావు? నువ్వేమీ మాట్లాడకుండా అలా తలదించుకుని మౌనంగా ఊరుకుంటే వదిలిపెడతాననుకున్నావా? మర్యాదగా లోపలేం తీసావో అది బయట తీ. లేదమ్మా, నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేనేమీ తీయలేదమ్మా. అయితే ఆ గదిలోకి దొంగచాటుగా వెళ్ళి రావాల్సిన అవసరం వచ్చింది? అది మాత్రం చెప్పవు కానీ కన్న తల్లి మీద ప్రమాణం చేసి ఏమీ తీయలేదంటే ఎందుకు నమ్మాలి? ఇలా అడిగితే ఎందుకు చెప్తావురా? నిన్ను ఆపండి, 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 ఆపండి. ఆడెవరనుకున్నావు? ఈ దుర్గమ్మ కొడుకు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడాడు. పరాయి సొమ్ము అపహరించాడు. నేను నా బిడ్డల్ని నీతికి నిజాయితీకి మారుపేరుగా పెంచిన. ఆకలైతే కష్టపడి సంపాదించుకున్న కూడు తింటారు గాని దొంగతనంగా సంపాదించుకున్న గట్టి తినరు. అవసరమైతే ఒకరికి సహాయం చేయడం కోసం నా బిడ్డలు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ ఎవరి సొమ్ముకి ఆశపడరు. నేనే నా బిడ్డ మీద ఇంతవరకు ఏ రోజు సై చేసుకోలేదు. అట్టాంటిది ఏ తప్పు చేయని నా బిడ్డ మీద నా కండ్ల ముందే నువ్వు సై చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా? సీనయ్య, నువ్వేందో నీ మనసేందో తెలిసి కూడా నిన్ను బయటికి గెంటినాను. ఈ అమ్మను క్షమించు బిడ్డ. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. రా బిడ్డ, ఇంటికి పోదాం.
మీరొచ్చి ఎంతసేపైంది? ఇక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి రండి. ఇప్పుడే వచ్చిన కలెక్టర్ బాబు లేరా? అన్నయ్య వదిన బయటకు వెళ్లారు. వచ్చేస్తారండి. లోపలికి రండి. గట్లనా? సరే, నేను మళ్ళొస్తాను. అయ్యో, వచ్చి లోపలికి కూర్చోండి. పర్లేదు, నేను మళ్ళొస్తాను. ఇంకా ఏంటి ఇక్కడ నిలబడ్డావు? పో బయటికి. నీ సంగతి అన్నయ్య వచ్చిన తర్వాత చెప్తాను. నమస్కారం దుర్గమ్మ గారు, మీరెప్పుడు వచ్చారు? నమస్తే. ఇప్పుడే వచ్చినాం. మరి వెళ్ళిపోతున్నారేంటి? మీరు బయటికి పోయినారని. భలేవాళ్ళే, లోపలికి వెళ్దాం పదండి. సినయ్య, అయ్యా, కార్లో బ్యాగ్ ఉంది, తీసుకురా. లోపలికి వెళ్తున్నారండి. కూర్చోండమ్మా. కూర్చోండి. అమ్మా, సత్యం రుణం గురించి తెలుసుకోవడానికి మీరింత దూరం రావాలా? ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. అయ్యో, నేను గా విషయం తెలుసుకోనీకే ఈడదాకా రాలేదు బాబు. రేపు నా కోడలికి సీమంతం చేస్తున్నాం. సత్యానికి రుణం ఇప్పించే విషయంలో మీరు సాయం చేస్తానని చెప్పి మాటిచ్చి, ఓ కలకటేరు బాబులా కాకుండా ఓ ఇంటి మనిషిలా ప్రేమగా అమ్మ అని పిలిచి నాకు ఆప్తులైనందుకు ఆ అమ్మాయిని కూడా బొట్టు పెట్టి సీమంతానికి పిలుద్దామని వచ్చినా. మీరు మమ్మల్ని ఆప్తులు అనుకోవటం మా అదృష్టం అమ్మా. విజయ, రేపు సాయంత్రం నా కోడలికి సీమంతం చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. మీరు పిలవడం, తను రాకపోవటమా? తప్పకుండా వస్తుందమ్మా. మీరు అంతగా చెప్పాలా? ముందు మీరు కూర్చోండి. విజయ, తాగడానికి తీసుకురా. వద్దమ్మా, నువ్వు కూర్చో.
కోడలికి ఎన్నో నెలమ్మా? 7వ నెల వచ్చినది. మీ ఇంట్లో పుట్టబోయే మొదటి వారసుడా అమ్మా? కాదమ్మా, నా పెద్ద కోడలికి ఓ కూతురున్నది. ఇప్పుడు సీమంతం చేస్తున్నది నా 2వ కోడలికి. ఓ అలాగా, తెలియక అడిగాను. మొన్న గుళ్ళో కలిసినప్పుడు కూడా మీ గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను, అందుకే అడిగాను. ఏమీ అనుకోకండి. మీకెంతమంది పిల్లలు? మన్నొచ్చినవాడు పెద్దోడు, గీడు 2వవాడు. నాకున్నది 2 కొడుకులు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన అమ్మ అసలు నన్ను మనిషిగా కూడా చూడట్లేదు. నన్నంటే ఎప్పుడో దూరం చేసుకుంది. పాపం, కనీసం వీడి పేరు కూడా చెప్పలేదు. తమ్ముడు ఎంత బాధపడుతున్నాడు. సినయ్య, ఒక్క నిమిషం. అమ్మా, ఆ పొలం విషయంలో ఒక నిజం తెలిసింది. ఏందది బాబు? ఆ పొలాన్ని ఎవరో కావాలనే కాల్చేశారు. ఏంది బాబు నువ్వు చెప్పేది? అవునమ్మా, మా డ్రైవర్ సీనయ్య కాల్చేసిన వాళ్ళు గొడవ పడుతూ ఉంటే వాళ్ళ మాటలు విన్నాడంట. వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించాడంట, కానీ వాళ్ళు దొరకలేదట. సత్యం పొలం కాల్చేసిండ్రా? గట్లాంటి మంచోళ్ళకి శత్రువులెవరుంటారు బాబు? ఈ రోజుల్లో మంచి వాళ్ళకే ఎక్కువ శత్రువులు ఉంటారమ్మా. మీరేం బాధపడకండి అమ్మా, చట్టం చూస్తూ ఊరుకోదు. సత్యం గారికి రుణం ఇప్పించడమే కాదు, ఆ పొలం కాల్చేసిన వాళ్ళని చట్టానికి పట్టించడం కూడా నా బాధ్యతే. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. గట్లనే మంచిది బాబు. మరి నేను పోయేస్తాను, ఇంకా చాలా మందిని విలువాలి. నమస్తే. వస్తానమ్మా. మంచిదండి.